గమనించాలి. ఎందుకంటే గత నెలలో జరిగినటువంటి సత్యసాయి ఉత్సవాలలో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన అంటే చూసిన వాళ్ళందరూ కూడా విజయవంతం కావడానికి ఒక విజనరీ నాయకత్వం ఉంది కాబట్టి ఆ నాయకత్వం మన స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు 6 నెలల కిందటే శాసనసభలో రాష్ట్ర పండుగ డిక్లేర్ చేయడం, దానికి కమిటీ వేయడం, సార్ కలెక్టర్ గారు ఈ ఉత్సవాలన్నిటి కూడా ఆర్గనైజ్ చేసినందుకు ఈ సభా వేదిక ద్వారా సార్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు ఈ యొక్క సత్యసాయి జిల్లాలో అందరికీ ఉండాలి కాబట్టి వారి ఆశీస్సులు తీసుకుంటూ సార్ 2 విషయాలు చెప్తున్నా సార్. నేను శరత్ కుమార్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా స్టేట్ లీడర్. ఇక్కడ గత సంవత్సరం కూడా మేము కలెక్టర్ గారు విన్నవించినప్పుడు సబ్సిడీ మీద ఉలవలు ఇవ్వడం జరిగింది సార్. ఉలవ పంట వేసినప్పుడు అందరూ కూడా చాలా మంది వేసినప్పుడు బాగా వేశారు, కానీ అమ్ముకునేకి చాలా ధర తక్కువ ఉంది సార్. కనుక ఇతరైనా కానీ ఉలవ పంట వచ్చే టయానికి అధికారులు అందరూ సమన్వయం చేసుకొని కొనేందుకు ముందుగా చర్య తీసుకోవాలి. చాలా మంది వేసిన తర్వాత చాలా మంది వదిలేసారు పంట వేసుకోకుండా. కనుక దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ అందరూ కూడా కట్టారు, రైతులందరూ కూడా. కానీ ఇప్పుడు కూడా మామిడి సంబంధించిన రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు, డబ్బులు కట్టినారు కానీ డబ్బులు రాలేదు. కాబట్టి ఈ 2 విషయాల మీద శ్రద్ధ తీసుకొని చర్య తీసుకుంటారని తెలియజేసి జై హింద్, జై భారత్ మాత.